రంజాన్ పర్వదినం శాంతి, ప్రేమ, దయాగుణాలను పంచుతుందన్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మన లౌకిక దేశంలో అన్ని మతాలు, కులాలు, వర్గాలు సమానమే అన్నారు. రంజాన్ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. సకాలంలో వర్షాలు పడి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఆది శ్రీనివాస్. ఆనందమైన జీవితంతో అష్టైశ్వర్యంతోటి ఆయుర్వేదంతో ముందుకు సాగే విధంగా ఈ రంజాన్ పండుగ సందర్భంగా అల్లా ఆశీస్సులు అందజేసి సకాలంలో చక్కటి వర్షాలు పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు సాగే విధంగా దైనందిన జీవితంలో ముందుకు సాగే విధంగా ఆశీస్సులు అందజేయాలని చెప్పి సందర్భంగా ప్రార్థన చేస్తూ గత శాసనసభ ఎన్నికల కంటే ముందు మిమ్మల్ని నేను స్వయంగా మసీదుల ప్రార్థన మందిరాల్లో కానీ విడివిడిగా మిమ్మల్ని కలిసిన సందర్భంలో మీ ఆశీస్సులు కావాలని మీ ఆశీస్సులు అందివ్వాలి. మీ మధ్యలో మీరు ఒకటిగా మీ బిడ్డలు ఉంటున్నటువంటి మాట ఇచ్చిన రోజు కూడా మీరంతా కూడా నా వెంట నాకు మీ ఆశీస్సులు అందించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీలో ఒకటిగా ఉంటానని ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడి ముందుకు సాగుతా ఉన్నా. రాబో రోజుల్లో ముస్లిం సోదరులకు సంబంధించిన ప్రతినిధులు పేరు పేరున ఏదైతే ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం పాటుపడతారు, సామాజిక సేవలో సాంఘిక సేవలో ముందుకు పోవడానికి కోసం ఏ అవసరమైతే మా దృష్టికి తీసుకుని వచ్చారు ఆ అవసరం తీర్చే బాధ్యత నేను తీసుకుంటా. మీ బిడ్డగానే మాట సందర్భంగా ఎవరైతే మీ బాధ్యులు నా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు తప్పనిసరిగా జూన్ మొదటి వారంలో ఎన్నికల కోడ్ కానీ మళ్ళీ మన ప్రజలందరూ కూర్చొని వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో సామాజిక అవసరాలు కానీ, షాదీఖానాలు కానీ, మసీదులకు సంబంధించిన అంశమే కానీ, ఖబర్కస్తానికి సంబంధించిన అంశాలే కానీ, లేదు పేదలకు సంబంధించిన సంక్షేమం, ముస్లిం సోదరులు ఉన్నటువంటి సంక్షేమం సంబంధించిన అంశంలో కానీ ఏదున్నా నా దృష్టికి తీసుకోరండి. వాటిని పరిష్కారం చేసే బాధ్యత తీసుకొని మీ మండలం ముందుకు సాగడం మరోసారి రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా మాసం రోజుల నుంచి పవిత్ర మాసంగా భావిస్తూ రోజాగా ఉన్నటువంటి వారికి కూడా కుటుంబాలు మంచి జరగాలని మీరు చేసే ప్రార్థనలు ఫలించని మరోసారి ఆ అల్లాహ్ భగవంతుని ప్రార్థిస్తూ